కాలేజ్ స్టూడెంట్ అన్న. మా ప్రాబ్లం ఏంటంటే మాకు 15, 16 గేట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. 28 నుంచి మాకు సిఎస్ఐఆర్ నెట్ ఉంది. ఈ మధ్యలో మాకు సిలబస్ అవ్వకుండా ఎగ్జామ్స్ పెడుతున్నారు, సెమిస్టర్ ఎగ్జామ్స్. ఇవన్నిటి వల్ల మాకు స్టూడెంట్స్ కి ఎంత స్ట్రెస్ అవుతుంది అన్న. ఒక కాలేజ్ యాజమాన్యం మమ్మల్ని పట్టించుకోవట్లేదు అసలు ఎవరు. ఎందుకు పట్టించుకోవాలి? ఇప్పుడు కూడా మేము ప్రిన్సిపల్ కావచ్చు, వీసీ కావచ్చు, మీరు ఆయన దృష్టి తీసుకెళ్లి ప్రయత్నం చేశారు. ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్ళాం, వీసీ దృష్టికి తీసుకున్నాం. 4 రోజుల నుంచి మేము ఎండలో నైట్ 12 వరకు కూర్చొని స్ట్రైక్స్ చేసినాం. వాళ్ళ నుంచి ఎలాంటి ప్రాపర్ రెస్పాన్స్ లేదన్న. ఇప్పుడు కూడా ప్రిన్సిపల్ మాట్లాడతాం సార్ మేము వినండి అంటే నాకు పని ఉందమ్మా అనుకుంటే వెళ్ళిపోతున్నారు. అంటే మేము ఎలా కనిపిస్తున్నాం? మేము చదువుకోవాలి, ఇప్పుడు మాకు స్ట్రెస్ అవుతుంది, చాలా స్ట్రెస్ అవుతుంది అన్న. ఇక్కడ వరకు వచ్చి ఇప్పుడు ఇంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు కదా. ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చేసారు ఆల్రెడీ అంటే 4 days బ్యాక్ ఇచ్చారు. అది ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నాం. దానికి ఒక ప్రాపర్ రీజన్ ఉంది. ఏంటంటే 16, 17 వచ్చేసి సిఎస్ఐఆర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, గేట్ ఎగ్జామ్ ఉంది 16, 17. 28 నుంచి వెళ్ళి సిఎస్ఐఆర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ మధ్య లోపల వాళ్ళు ఏం చేశారంటే సిలబస్ కాకుండా కూడా వాళ్ళు దాన్ని డిజైన్ చేశారు. ఆ అల్యూమెన్స్ ప్రకారం వాళ్ళు పోతా అని చెప్తారు. కరెక్ట్, అల్యూమెన్స్ ప్రకారం పోవడం వల్ల ఇప్పుడు వాళ్ళు October 16కి దాని షెడ్యూల్ ఇచ్చారు. ఆ షెడ్యూల్ ఇచ్చినప్పుడు హాస్టల్స్ ఎందుకు ఓపెన్ చేయలేదు, అకామిడేషన్ ఎందుకు ఓపెన్ చేయలేదు, మీరు క్లాసెస్ ఎవరికి చెప్పారు అని మేము ఫ్యాకల్టీని ప్రశ్నించాల్సి వస్తున్నట్టు సమస్య. ఇప్పుడు ఫ్యాకల్టీ ఏం చెప్తారంటే కంప్లీటెడ్ అని హెచ్ఓడికి చెప్తే హెచ్ఓడి వచ్చి ప్రిన్సిపల్కి చెప్పింది. ప్రిన్సిపల్ చెప్పడం వల్ల మేడం ఇప్పుడు ఆన్లైన్ చేయలేదు. ప్రిన్సిపల్ సార్ ఏం చేసిండు, వీసీకి ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చాడు. సార్ ఏం చేస్తుండే, ఇప్పుడు వీసీ సార్ అంటుండే ఏమంటుండే, ఆల్రెడీ ఎగ్జామ్స్ మీ ప్రిన్సిపల్ ఆల్రెడీ చెప్పేశాడు, ఇప్పుడు మేము పోస్ట్ పోన్ చేయడానికి ఏం లేదని సార్ చెప్తుంది. అదే మీరు ఒక స్టూడెంట్ తోనే ఎంక్వైరీ చేసి సిలబస్ అయిందా లేదా అనేది ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా చెప్పండి, ఇంకా వారం రోజుల్లోనే 18 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి మీరేమో మేము అటెండ్ కామో బైకాట్ చేస్తామని చెప్తాను. ఎట్లా మరి సిలబస్ కాకుండా ఎగ్జామ్స్ ఎట్లా పెడతారన్న? సిలబస్ కాకుండా ఎగ్జామ్స్ పెడితే ఎట్లా రాయాలి మేము ఎగ్జామ్స్? మేము ఆల్రెడీ చెప్పినాం, సిలబస్ కాలేదు సార్, ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయండి అని చెప్పినాం. మా మాట వినలే. వీసీ దగ్గరికి వెళ్ళాం. వీసీ సార్ ఏమంటాడు, నాకు మీటింగ్లో ఉన్నా, మీరు డీన్తో మాట్లాడుకొని అంటాడు. డీన్ ఏమంటాడు, నేను వీసీ సార్ చెప్పినా ఆయన ఇంటలేడని డీన్ అంటాడు. మీరు గుద్దులాటలు ఆడుకొని మమ్మల్ని ఎందుకన్నా ఇక్కడ అన్యాయం చేస్తారు? మేము చెప్తున్నాం సార్, మాకు సిలబస్ కాలేదు, పోస్ట్ పోన్ చేయండి ఒక 10 days. ఎందుకంటే సెమ్కి ముందు 16, 17 మాకు గేట్ ఎగ్జామ్ ఉంది. ఆఫ్టర్ సెమ్ we have CSIR net exam. We want to write that CSIR exam. So please just postpone the exams after the CSIR net అని చెప్తే మా బాధలు పట్టించుకున్నాం. నాదుడే లేడు అన్న. 4 రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నాము. తినకుండా ఆడపిల్లలు 11:30 వరకు ఉన్నారు. వాళ్ళ బాధలు వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు లేరా, వాళ్ళ ఇంట్లో అబ్బాయిలు లేరా? మేము కూడా వాళ్ళు విద్యార్థులు. మా బాధలు పట్టించుకోండి. మేము ఏం అడుగుతున్నామంటే జస్ట్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయండి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ప్రిన్సిపల్ సార్ నుంచి మేము స్టాంప్ కావాలా, మాకు స్టాంప్ వస్తే మేము వీసీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటాం. వాళ్ళు ఏమంటారంటే 90% పోర్షన్ కంప్లీట్ అయిందని చెప్తాం. క్లాసెస్ వినేది ఫ్యాకల్టీ స్టూడెంట్స్ అన్న. క్లాసెస్ వినేది మేము కదా, మేము క్లాసెస్ వింటాం కదా. మాకు క్లాసెస్ చెప్పకుండా వాళ్ళు ఎట్లా చెప్తారు సిలబస్ అయిపోయిందని? ఫిజికల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్లో 3 units కావాలి. ఈ అబ్బాయి ఫిజికల్ కెమిస్ట్రీ స్టూడెంట్, 3 units కావాలి. అడిగితే ఫ్యాకల్టీ లేదా అన్న. ఫ్యాకల్టీ లేదు. ఇక్కడ మేము స్ట్రాంగ్ రీజన్స్తో ఉన్నాం. ఉత్తుగా పోయి మేము పోస్ట్ పోన్ చేయాలనడానికి మేము కూడా స్టూడెంట్స్ చదువుకుంటున్నాం. మాకు తెలివితేటలు ఉన్నాయి. మీ అంత పిహెచ్డి చేసిన తెలివితేటలు లేకపోయినా పీజీ చేసేంత తెలివితేటలు మాకున్నాయి. మేమేం అడుగుతున్నాం, సిలబస్ కంప్లీట్ కాలే, సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ ఉంది, గేట్ ఎగ్జామ్ ఉంది, జస్ట్ పోస్ట్ పోన్ చేయండి. జస్ట్ 10 days, 7 to 10 days పోస్ట్ పోన్ చేయడానికి ఏమి ఇబ్బంది అవుతుంది? సిలబస్ సెల్ఫ్ ఫైనాన్స్ స్టూడెంట్స్ ఫీజులు కట్టకపోతే మాత్రము మీరు ఫీజులు కడితేనే మెమోలు ఇస్తామని బెదిరిస్తారు. ఆ మెమోస్ రిజల్ట్స్ చూసుకోకుండా మేము ఎట్లా చదువుకోవాలా? అవి పాస్ అయినా ఫెయిల్ అయినా మాకు తెలియాలి కదా. ఫీజు కడితేనే ఇస్తారు. మరి అట్లాంటిది సెల్ఫ్ ఫైనాన్స్ టీచర్స్ ఏ టీచర్స్ అయినా కానీ సిలబస్ కంప్లీట్ చేసిరా లేదా అని చెప్పి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రిన్సిపల్స్కి ఉందా లేదా? మరి తెలుసుకోకుండా డైరెక్ట్ హెచ్ఓడిస్ని కన్సల్ట్ అయిపోయి సిలబస్ అయిపోయిందని చెప్పేసి వీసీకి చెప్తే వీసీ ఏమో మళ్ళీ మా మీద రివర్స్ అవుతున్నారు. మా బాధలు పట్టించుకునే నాదుడు ఎవరు చెప్పండి? మరి మీరు ఎగ్జామ్ అయితే బైకట్ చేస్తాం మేము రాయమని చెప్తాను, మీకే ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ మీడియాలో కనిపించే స్టూడెంట్స్ ని పిలుస్తారన్న. మీడియాలో కనిపించే స్టూడెంట్స్ ని పిలుస్తారు. నీ రూల్ నెంబర్ ఏంటి, నీ పేరు ఏంటి, ఏ కాలేజ్ అని చెప్తారు. వెనకాల ఏం జరిగేది బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ మనకు తెలియదు. రిజల్ట్స్ చూస్తే ఫెయిల్ అని ఉంటాయి. ఎంత మంచిగా రాసినా ఫెయిల్ అని ఉంటాయి. కాలేజీ యాజమాన్యం మాకు ఏ సంబంధం లేదు. మా కాలేజ్ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ప్రిన్సిపల్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మమ్మల్ని పట్టించుకునే ప్రిన్సిపల్ మా కాలేజ్కి అవసరం లేదు.
మేము అడిగితే మాకు మీటింగ్ ఉందని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. అలాంటప్పుడు మా కాలేజ్కి ప్రిన్సిపల్ అపాయింట్మెంట్ ఎవరు ఇచ్చారు? వీసీ సార్ అడుగుతున్నాం. ఆయన మా ప్రాబ్లమ్స్ పట్టించుకోవట్లేదు. మరి అలాంటప్పుడు ఆయన ఎందుకు అపాయింట్ చేసారు? మా సిలబస్ కాలేదని చెప్తున్నాం. ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమని చెప్తున్నాం. ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయట్లేదు. ఈ రోజు ఏదైనా కానీ ఎండ్ పాయింట్ రావాలా, ఏదో ఒకటి మాకు వీసీ నుంచి రిజిస్ట్రార్ నుంచి ఆన్సర్ కావాలి, సమాధానం కావాలి. ఇది మీరు బెదిరిస్తూ ఉన్నాం, మీరు మమ్మల్ని బెదిరించినట్టు మేము బెదిరించడం కాదు. ఇది మా స్టూడెంట్స్ నుంచి రిక్వెస్ట్, అందరు స్టూడెంట్స్ నుంచి, ఓయూ స్టూడెంట్స్ అందరి నుంచి ఇట్స్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. ప్లీజ్ కన్సిడర్ అవర్ ప్రాబ్లమ్స్.